అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు తల్లి తండ్రి విలువ. ఆఫీస్కి టైం అయిపోవడంతో హడావిడిగా రెడీ అవుతున్నాడు భార్గవ్. అతని దగ్గరికి భయపడుతూ వచ్చింది శారద. కంటి చివరి నుండే ఆమెను గమనించిన భార్గవ్ కొంచెం విసుక్కుంటూ ఏంటమ్మా అని అడుగుతాడు. నాన్నగారి మందులు అయిపోయాయిరా అంటూ నసుకుతూ ఉంటుంది శారద. అయిపోయే వరకు ఏం చేస్తున్నావు అమ్మా, కొంచెం ముందుగానే చూసుకోవాలి అని అంటాడు భార్గవ్. మొన్నే చెప్పాను అని అంటున్న శారదతో, మొన్ననే చెప్తే ఆయనకు గుర్తుండాలి కదా, రోజంతా ఆయనకి ఎన్నో పనులు, అవే చూసుకుంటారా లేక మీ మందులో గుర్తుపెట్టుకుంటారా? పోనీ నాతో చెప్తే ఆయన ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి ఫోన్ చేసి ఆయనకు గుర్తు చేస్తాను కదా అని విసురుగా అంది భార్గవ్ భార్య అనురాధ. కోడలు మాటలకు నొచ్చుకున్న శారద ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. మొహం వేళ్లాడేసుకుని వచ్చిన భార్యను చూసి నారాయణ, ఏమైందే, మళ్ళీ నీ కోడలు అక్షంతలేసిందా? అయినా నీకెందుకే అలా వాళ్ళతో మాటలు పడుతూ ఉంటావు? అప్పుడు మందులు అయిపోతే ఏమవుతుంది? మహా అయితే గొంతులో ప్రాణం ఆగిపోతుంది, అంతే కదా అని అంటాడు నారాయణ. దాంతో ఏంటండి ఆ మాటలు అని నారాయణ నోటికి చెయ్యి అడ్డుపెట్టి అంటుంది శారద. ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నాం వాడిని, ఉండి లేని బతుకులే అని, ఇంకొకరు పుడితే వీడిని సరిగ్గా చూసుకోలేము అని మరొక బిడ్డను కూడా కనకుండా తిన్నా తినకపోయినా రూపాయి పోగు చేసి మరీ వాడిని ఇంజనీరింగ్ చదివించాను. ఇప్పుడు ఆ ఇంజనీర్ గారికి తల్లిదండ్రులతో మాట్లాడే తీరికే లేదు. మనం వాడికి అవసరం లేదే, అలాంటిది ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత అని తన బాధను భార్యతో చెప్పుకున్నాడు నారాయణ. ఏంటండి అలా అంటారు? వాడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? ఎన్ని పనులు వాడికి, దానికి తోడు ఇంటి మొత్తం వాడే చూసుకోవాలి. ఇన్ని పనుల్లో పడి మందులు తేవడం మర్చిపోయాడు, అంతే కదా, వాడే తెస్తాడండి అని శారద అంది. ఎంతైనా తల్లి అనిపించుకున్నావే, ఎంత వయసు వచ్చినా వాడిని వెనకేసుకురావడంలో మాత్రం మానలేదు అని అంటాడు నారాయణ. ఈవినింగ్ భార్గవ్ ఇంటికి వచ్చేసరికి అతని భార్య అనురాధ ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు తీసుకొస్తాడమ్మా, వాడికి పెళ్ళామే దేవత, ఆవిడ గారు చెప్తేనే మీ మందులు వాడికి గుర్తుంటాయి, ఆవిడ గారైనా మీ మందులు ఉన్నాయో లేవో చూసుకొని చెప్పాలి కదా అని అనురాధ వాళ్ళ అమ్మతో ఫోన్లో అంటూ ఉంటుంది. ఎంతసేపు వాళ్ళ అమ్మగారితో ఫోన్ మాట్లాడుకోవడానికి తనకి టైం సరిపోదు, ఇంకా మా మందుల గురించి అదేం పట్టించుకుంటుంది అని అంటుంది అనురాధ వాళ్ళ అమ్మ. సరే అమ్మ, ఈయన వచ్చారు, నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనురాధ. చిన్న ఏడి కనిపించడం లేదు అని అడుగుతాడు భార్గవ్. ఈలోపు శారద అక్కడికి వచ్చి, ఒరే భార్గవ్, చిన్నాకి జ్వరం ఒళ్ళు కాలిపోతుంది, హాస్పిటల్కి తీసుకెళ్దామా అని అడుగుతుంది. అది విన్న అనురాధ, ఏంటి జ్వరమా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్న నుదిటి మీద చెయ్యి పెట్టి చూస్తుంది. ఒళ్ళు బాగా కాలిపోతుంది. చిన్నాకి ఏంటత్తయ్య ఇది వాడికి జ్వరం వస్తే నాకు చెప్పాలి కదా అని కేకలేస్తుంది అనురాధ. నేను వచ్చి పిలిచానమ్మా, నువ్వు ఫోన్లో మాట్లాడుతూ వినిపించుకోలేదు అని అంటుంది శారద. భార్గవ్ చిన్నాని భుజం మీద వేసుకొని కేకలు వేసిన చాలు, హాస్పిటల్కి వస్తావా అని కోపంగా భార్యతో అంటాడు. వస్తానండి అని భార్గవ్ వెనకాల వెళ్తుంది అనురాధ. శారద వాళ్ళు వెళ్ళగానే ఇంట్లో పనులన్నీ చేసి వంట చేస్తుంది. అప్పటికి గంట కరుస్తుంది. మరో అరగంట తర్వాత హాస్పిటల్ నుంచి వస్తారు భార్గవ్ అనురాధ. వాళ్ళకి ఎదురుగా వెళ్ళిన శారద, డాక్టర్ గారు ఏమన్నారా అని చిన్నాని చేతుల్లోకి తీసుకుంటూ ఉండగా, నా కొడుకుని నేను చూసుకోగలను అని భార్గవ్ చేతిలోనే చిన్నాన్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది అనురాధ. అప్పుడు భార్గవ్, జస్ట్ వైరల్ ఫీవర్ అమ్మ, కోర్స్ ఇచ్చారు, అది వాడితే సరిపోతుంది అని అంటాడు. భోజనం పెట్టమంటావా నాన్న అని అడుగుతుంది శారద. వద్దమ్మా, ఆకలిగా లేదు అని తన గదిలోకి వెళ్తాడు భార్గవ్. శారద నారాయణ హాల్లో సోఫాలో కూర్చొని భార్గవ్ గది వైపే చూస్తూ ఉంటారు. ఫ్రెష్ అయ్యి గదిలోకి వచ్చిన భార్గవ్కి అనురాధ తన కొడుకుని దగ్గరకు తీసుకొని కన్నీళ్లు పెట్టుకోవడం కనిపిస్తుంది. ఒక్కసారిగా భార్గవ్కి గతం గుర్తొస్తుంది. తనకు జ్వరం వస్తే అమ్మా నాన్న రాత్రంతా పడుకోకుండా తనకు చేసిన సేవలు గుర్తొస్తాయి. నాన్న నాకు ఇంజనీరింగ్ చదవాలని ఉంది అని చెప్తే ఉన్న పొలం అమ్మి ఫీజులు కట్టి నన్ను ఇంజనీర్ చేశారు. నాకు కష్టం వస్తే వాళ్ళకు వచ్చినట్టు బాధపడ్డారు. వాళ్ళ ఆశలను కోరికలను చంపేసుకొని అంత పేదరికంలోనూ నేను కోరింది తెచ్చిపెట్టారు. అలాంటి తల్లిదండ్రులు నేను సరిగ్గా చూసుకుంటున్నానా అని తనలో తనే ప్రశ్నించుకుంటూ ఉండగా హాల్లో ఉన్న నారాయణ దగ్గు వినిపిస్తుంది. దగ్గు తగ్గకపోవడంతో ఏంటి వీళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వరు, వాళ్ళ గదిలోకి వెళ్ళక హాల్లో ఏంటి అని చిరాకు పడుతున్న అనురాధతో, నార్మై అను, నువ్వేమైనా ఏదైనా అనే ముందు వాళ్ళు నా తల్లిదండ్రులని గుర్తుపెట్టుకో,
నీకు నీ తల్లిదండ్రులు ఎంతో నా తల్లిదండ్రులు అంతే. మీ వదిన సరిగ్గా చూసుకోవట్లేదని ఆయన తిట్టుకోవడం కాదు, నువ్వు నీ అత్త మామల్ని ఎలా చూసుకుంటున్నావు అని ఒక్క నిమిషం ఆలోచించు అంటూ నువ్వేంటో నీకే అర్థమవుతుంది అని అంటాడు భార్గవ్. అని షర్టు వేసుకొని బయటికి వెళ్ళి అనురాధ భార్గవ్ అలా మాట్లాడడంతో ఇందాక వాళ్ళ అమ్మతో తను మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి గిల్టీగా ఫీల్ అవుతుంది. బయటికి వెళ్తున్న భార్గవ్ని శారద నానా భార్గవ్ అని పిలుస్తుంది. ఏంటమ్మా అని అంటాడు భార్గవ్. శారదకు భార్గవ్ మొహంలో ఇదివరకటి చిరాకు అసహనం కనిపించలేదు. పైగా చాలా రోజుల తర్వాత అమ్మ అని ప్రేమగా పిలిచేసరికి అలాగే కొడుకుని చూస్తూ ఉండిపోతుంది. అమ్మ అని భార్గవ్ మళ్ళీ పిలవడంతో ఈ లోకంలోకి వచ్చిన శారద, భోజనం వద్దన్నావు కదా, కనీసం పాలైనా తాగునా అన్న అని అంటుంది. పాలు వద్దులే అమ్మ, బయటికి వెళ్ళొచ్చాక భోజనం చేద్దాం, మీరు తిన్నారా అని అడుగుతాడు భార్గవ్. లేదు అని తల అడ్డంగా ఊపుతుంది శారద. సరే త్వరగా వచ్చేస్తాను, అందరం కలిసి తిందాం అని బయటికి వెళ్తారు భార్గవ్. శారద ఆ పాల గ్లాస్ తీసుకుని అనురాధ గది గుమ్మం దగ్గరికి వెళ్ళి అమ్మ అను అని పిలుస్తుంది. రండి అత్తయ్య అని అంటుంది అను. భోజనం అని నసుకుతూ ఉన్న శారదతో లోపలికి రండి అత్తయ్య అని అను అనడంతో జంకుతూనే లోపలికి వెళ్తుంది శారద. అప్పుడే కొంచెం జ్వరం తగ్గడంతో శారదను చూసిన చిన్న నానమ్మ అని అంటూ ఆమెను హత్తుకుంటాడు. అది చూసిన అనురాధ పాలను వాడితో తాగించండి, నేను వెళ్ళి భోజనం ఏర్పాటు చేస్తానని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. శారద చిన్నకు పాలు పట్టించి పడుకోబెడుతుంది. కిచెన్లోకి వెళ్ళినాను. అత్తగారు వంట చేసిన కిచెన్ అంతా నీట్గా సర్ది పెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇదివరకు తన అత్తమామతో ప్రవర్తించిన తీరును తలుచుకొని సిగ్గుపడి స్టవ్ మీద ఉన్న వంట పదార్థాలన్నీ సర్దుతూ ఉండగా వస్తాడు భార్గవ్. తన చేతిలో ఉన్న మందులు అందుకొని చేతులు కడుక్కొని రండి భోజనం వడ్డిస్తానని చెప్పి, మామయ్య గారు మీరు కూడా రండి, నేను వెళ్ళి అత్తయ్యని పిలుస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్తుంది అను. అప్పుడు తనతో ఏమీ మాట్లాడినాయి తన కోడలు మామయ్య గారు అని ఎంతో గౌరవంతో పిలవడంతో ఆశ్చర్యపోతాడు నారాయణ. గదిలోకి వెళ్ళినాను. అత్తయ్య మీ మందులు అని తన చేతిలో కవరిచ్చి రండి భోజనం చేద్దాం అని అంటుంది. మీరు చెయ్యండి అమ్మా, మేము తర్వాత చేస్తామని అంటుంది శారద. చాలా లేట్ అయింది కదా అత్తయ్య, అందరం కలిసి చేద్దాం రండి అని ఎంతో చొరవతో అత్తగారు చేయి పట్టుకొని తీసుకెళ్తున్న అనురాధ. అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగిస్తారు. చిన్న ఈరోజు నా దగ్గరే పడుకుంటాడులేండి, హెల్త్ బాగాలేదు కదా, మిమ్మల్ని నైట్ ఇబ్బంది పెడతాడా అని ఉంటుంది అనురాధ. వద్దులే అమ్మా, ఇబ్బంది ఏముంది, నేను చూసుకుంటానులే, నువ్వు పొద్దున్నే లేచి పని చేసుకోవాలి కదా, నాకు పనే ఉంటుంది చెప్పు అని అంటుంది శారద. సరే మరి మీ ఇష్టం, ఏమైనా ఇబ్బంది పెడితే పిలవండి అని చిన్నాన్ని తీసుకొచ్చి శారద గదిలో పడుకోబెడుతుంది అనురాధ. సరే ఇంకా పడుకోండి అమ్మా, బాగా లేట్ అయింది అని భార్గవ్ అంటంతో గదిలోకి వెళ్తారు నారాయణ శారద. అమ్మ అని పిలవడంతో వెళ్తున్న శారద వెనక్కి చూస్తుంది. భార్గవ్ వచ్చి శారదని హగ్ చేసుకొని, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగే కదా చేసేవాడివి కదమ్మా అని అంటాడు. శారద కళ్ళల్లో కన్నీటి పొర చేరుతుంది. ప్రేమగా కొడుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. నారాయణ కొడుకు కోడల్లో వచ్చిన మార్పుకి ఎంతో సంతోషిస్తాడు. తరాలు మారినా యుగాలు మారినా మనం మారినా తల్లిదండ్రులు మనపై చూపే ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. అది అలాగే ఉంటుంది. అది అర్థం చేసుకొని వాళ్ళు ఇచ్చిన ప్రేమను తిరిగి వాళ్ళకి అందించిన వారే నిజమైన పిల్లలు.